అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా లేట్‌గా విష్ చేయాల్సొచ్చింది. ఐ యామ్ సో సారీ. కొంచెం హెల్త్ అనేది అప్‌సెట్ అవ్వడం వల్ల వీడియోస్ టైమ్ టు టైమ్ పోస్ట్ చేయలేకపోతున్నాను. నా వాయిస్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. న్యూ ఇయర్ రోజే బాబుకైతే ఫింగర్ కట్ అయ్యి బ్లడ్ చూశాననమాట. ఇయర్‌లో ఫస్ట్ డేనే బాబుకి అలా చూసేసరికి నాకు ఒక్కసారిగా మైండ్ ఏం పని చేయలేదు. ఇప్పుడైతే బాబు బానే ఉన్నాడు. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాము. మీరు గోపీచంద్ గారిది ఒక డైలాగ్ విన్నారా? ధనం మూలం ఇదం జగత్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా! ఆ డైలాగ్ ఎందుకో ఈరోజు నా మైండ్‌లో బాగా తిరిగేస్తుంది. సో, అందుకనే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ మన దగ్గర మనీ ఉన్నాయనుకోండి, ఇంట్లో వాళ్ళకి, బయటోళ్ళకి, అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి అసలు మనం ఎవరో తెలియనోళ్ళకి కూడా మనం మంచిగానే కనిపిస్తాము. అప్పుడు మనం మంచి వాళ్ళమా, చెడ్డవాళ్ళమా అనేది అసలు వాళ్ళకి అవసరమే లేదు. ఇన్‌కేస్ అదే మనీ మన దగ్గర లేని సిట్యుయేషన్స్ ఉంటాయి చూసారా? అలాంటప్పుడు మాత్రం ఎవ్వరు మన మొహాన్ని కనీసం దేకను కూడా దేకరు. అప్పుడు మాత్రం మనం మంచి వాళ్ళమైనా సరే వాళ్ళకి చెడ్డగానే కనిపిస్తాము. సో, ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి అంటే మనిషికి కాదు, మనీకి మాత్రమే. ఇప్పుడు సింపుల్‌గా 2 ముక్కల్లో చెప్పేస్తాను. మన దగ్గర మనీ ఉన్నాయనుకోండి, ఎదుటి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం మంచి వాళ్ళలా కనిపిస్తాము. మన దగ్గర మనీ లేవనుకోండి, ఆ అవసరం వాళ్ళకి లేదు కాబట్టి చెడ్డ వాళ్ళలా కనిపిస్తాము. సింపుల్ లాజిక్. ఇది తెలియక చాలా మంది జుట్టు పీకేసుకుంటూ ఉంటారు. ఎందుకండి బాబు, ఒకరికి మంచి చేసే బదులు ఆ మంచి ఆ టైంలో మనం చేయకుండా చెడ్డవాళ్ళం అనిపించుకోవడం చాలా బెటర్. నేను చెప్పింది నిజమో కదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాప్ చాలా బాగుంది కదా! లింక్ కావాలంటే కమ్యూనిటీలో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.